భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గురించి ప్రపంచమంతా తెలుసు. క్రికెట్లో అతడిని దేవుడిలా కొలుస్తారు. అంతలా క్రికెట్పై సచిన్ తన ముద్ర వేశారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు ఆయన తనయుడు అర్జున్ టెండూల్కర్ వివాహ బంధంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. ముంబైకి చెందిన బడా బిజినెస్ మ్యాన్ రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు హాజరయ్యారు. అర్జున్, సానియా ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. రెండు కుటుంబాల సన్నిహితులు, ఫ్రెండ్స్ సమక్షంలో అర్జున్, సానియా చందోక్ ఉంగరాలు మార్చుకున్నారు. అయితే ఈ వేడుక గురించి టెండూల్కర్ కుటుంబం మాత్రం ఇప్పటి వరకు సోషల్ మీడియాలో అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. సానియా ఘాయ్ ఎవరికీ పెద్దగా తెలియదు. ఆమె సెలబ్రిటీ కూడా కాదు. సినిమా, క్రికెట్ లాంటి బ్యాక్గ్రౌండు లేదు. ముంబైలోని అత్యంత ప్రముఖ వ్యాపార కుటుంబమైన ఘాయ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఘాయ్ కుటుంబం ముంబైలో చాలా పేరున్న బిజినెస్ ఫ్యామిలీ. వీరికి ఇంటర్ కాంటినెంటల్ మెరైన్ డ్రైవ్ హోటల్తో పాటు బ్రూక్లిన్ క్రీమరీ ఐస్ క్రీమ్ వ్యాపారం ఉంది. ఇక మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్లో రారాజు, ఓ వెలుగు వెలిగాడు. అన్ని ఫార్మాట్స్లో తనదైన మార్కు కూడా చూపించాడు. ఆయన సాధించిన రికార్డులు శిఖరం మాదిరి కనిపిస్తాయి. ఆయన వేల కొద్దీ రన్స్ చేశారు. అలాంటిది ఆయన వారసుడు అర్జున్ టెండూల్కర్ మాత్రం క్రికెట్లో అంతగా సక్సెస్ కాలేదు. ఐపీఎల్లో కాస్త మెరిసినా తరువాత కనిపించకుండా పోయారు. కోచింగ్ ఇప్పించినా సరైన పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు. బ్యాటింగ్ కంటే బౌలర్గానే గుర్తింపు తెచ్చుకున్నాడు అర్జున్. ఇకపోతే గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఇప్పటి వరకు 17 ఫస్ట్ క్లాస్, 24 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో అర్జున్ 33, 51 సగటుతో 37 వికెట్లు పడగొట్టాడు. అతను 23.13 సగటుతో 532 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో రాణించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్లోనే పెళ్లి బంధంలోకి అడుగు పెడుతున్నాడు. సానియా, అర్జున్ ప్రేమించుకున్నారా లేక పెద్దలు కుదిర్చిన సంబంధమా అనేది తెలియాల్సి ఉంది. Keep watching 4 Sides TV.